గురువుగారు మనకి రథసప్తమి ఫెస్టివల్ అనేది వస్తుంది. అసలు రథసప్తమి ఫెస్టివల్ ఎలా చేసుకోవాలి? అసలు రథసప్తమి ఫెస్టివల్ యొక్క విశిష్టత ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. సో రథసప్తమి పండుగ యొక్క విశిష్టత ఏంటి అన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా గురువుగారు? తప్పకుండా తల్లి. అంటే ఎవరికి తెలియదు అనేది అవాస్తవం. అంటే మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు. అవును. రథసప్తమి అనేది కొన్ని యుగాలుగా జరుగుతున్నటువంటి అంటే ఈ కలియుగంలో మనం ప్రాశస్త్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఇప్పుడు మనం మాఘమాసంలో చేసుకునేటువంటి సప్తమి తిథిని పురస్కరించుకుని సూర్యనారాయణమూర్తికి బర్త్డే సెలబ్రేషన్స్ మీ భాషలో చెప్పాలంటే. అంటే యుగ యుగాలుగా ఎందుకు మాట్లాడాను అంటే అన్ని యుగాలలోనూ ఆయన ఉన్నాడు. సూర్యుడు లేనిదే వెలుతురు లేదు, జీవనం లేదు. సృష్టి స్థితి లయకారకుడు సూర్యనారాయణమూర్తి. అందుకని ఆయనకు సంబంధించింది కాబట్టి అన్ని యుగాలలోనూ ఆయన ఉన్నారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మానవులమే. ఇంతకు ముందు యుగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు. అక్కడ మనం త్రేతాయుగంలో చూసుకుంటే రాముల వారి గురించి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించిన వాళ్ళు. వాళ్ళ ఆ ఆరాధనతోటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, రాముల వారు దేవుడయ్యాడు, అయోధ్యకి రాజు అయ్యాడు, మనం వెళ్ళి దర్శించుకునే ఈ యుగంలో వెళ్ళి దర్శించుకునే అంత కీర్తిని పొందారు అంటే దానికి కారణం సూర్య ఆరాధన. శ్రీకృష్ణ పరమాత్మ కూడా యుద్ధం చేస్తూ అర్జునుడికి సూర్యుడు యొక్క వైభవం, మనం చేస్తున్నటువంటి యుద్ధానికి న్యాయ నిర్ణేత సూర్యుడే. అంటే ఆయన కర్మ సాక్షి సూర్యనారాయణమూర్తి. అలాగే కలియుగంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కోల్పోయి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుని మళ్ళీ ఆయన గురువు గారు ఉపదేశానుసారం 12 సంవత్సరాల పాటు సూర్య దీక్ష చేస్తే, పద్మాలతో స్వామివారిని అర్చిస్తే, సూర్యనారాయణమూర్తిని అర్చిస్తే పద్మావతిని ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సూర్యుడి యొక్క వైభవం. ఇప్పుడున్నటువంటి మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు అన్నమాట మీరు వాడారు. కానీ తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది ఇదే. దీని గురించి ఇంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. ప్రత్యక్షంగా మీరు పరమేశ్వరుణ్ణి దర్శించాలి, చూడాలి అనుకుంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. మీ జీవితాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆపేసి తిండి తిప్పలు మానేసి ఏకాగ్రతంతో తపస్సు చేస్తే దర్శనమిస్తారు పరమేశ్వరుడు. అది ఎంతకాలం పడుతుంది అనేది తెలియదు. అమ్మవారు కావాలి, లక్ష్మీదేవి కావాలి, మీరు ఏ దేవతని ప్రత్యక్షం చేసుకోవాలన్నా తపస్సు అయితే చెయ్యాలి. కానీ సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షం చేసుకోవాలంటే తపస్సు చెయ్యక్కర్లేదు, కళ్ళు తెరిస్తే చాలు దర్శనమిస్తాడు. పొద్దుటే సూర్యోదయ సమయంలో లేస్తే ఇక నువ్వు తపస్సు చేయక్కల, నైట్ అంతా చేసావు, నిద్రపోయే కళ్ళు మూసు, పొద్దుటే లెగిస్తే సూర్యోదయాన్ని చూస్తావు. అంటే తపస్సు చెయ్యక్కర్లేకుండా దర్శనమిచ్చే భగవంతుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే.